1500 మంది సిబ్బందితో పటిష్ట భద్రత. సిపి ఎస్వి రాజశేఖర బాబు 3 రోజుల పాటు రోజుకు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు. దాదాపు 1500 మంది సిబ్బందితో భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కూడా ఈ నెల 5వ తేదీ నుంచి పనిచేస్తుందని వివరించారు. ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం సహాయంతో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని రాజశేఖర బాబు తెలిపారు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే క్రతువు ఈసారి ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, అదేవిధంగా దేవాదాయ శాఖ వారు తీసుకున్న నిర్ణయం మేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చూశారు, మహాకుంభాభిషేకము పైన కలశం వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్ట్రెంత్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరం చూస్తే భక్తులు ఎంత వచ్చారు అనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు తదనుగుణంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికతను ఒకసారి ఉపయోగించడం, ఈసారి విఐపీస్ అనేది లేకుండా, విఐపీ దర్శనం అనేది ప్రత్యేకంగా లేకుండా ఏర్పాటు చేయమని ఈవో గారిని కోరడం అయింది. అదేవిధంగా ఈసారి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపము అందులో ఉన్న హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హోల్డింగ్ ఏరియాస్ మన దసరా ఫెస్టివల్ మాదిరి అంతగా కాకుండా ఈసారి కొంత డిజైన్ మార్పు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము భద్రతా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సెక్యూరిటీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత దాదాపు 1,500 మంది భద్రతా సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా 5వ తారీఖు కల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు అవుతుంది. అక్కడి నుంచి జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, దేవాదాయ శాఖ కూడా ఒక సమన్వయంతో దసరాకి ఎలాగా మనము ఏర్పాటు చేస్తామో అదే సమన్వయంతో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.